షాప్ ఏంటి ఇంకా క్లోజ్లో ఉంది? ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఓపెన్ చేయకుండా? హలో, షట్టర్ ఓపెన్ చేయలేదే తేజ? టైం 10 అవుతుంది. ఏం చేస్తున్నావు షాప్ ఓపెన్ చేయకుండా ఇప్పటి వరకు? అనుకోని పని వచ్చి పడింది సార్. 2 hours లేట్గా వస్తాను. ఆ విషయం ఇప్పుడే చెప్పేది? 2 hours ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా. నేను వేరే ఆల్టర్నేటివ్ చూసుకునేవాడిని. చేయి. వచ్చేదానికన్నా పోయేది ఎక్కువనట్టుంది సార్. 2 days, 3 days. ఏమంత రెంట్ పేయడప్పా సార్. బిజినెస్ అనుకున్నాను కానీ తోల తీరిపోతుంది. రేపు వచ్చేస్తలే. एक महीना खत्म हो गया. సార్ మంత్ ఎండ్ వచ్చింది. मंथ खत्म हो गया. కొంచెం శాలరీ. सैलरी चाहिए. अभी तक नहीं दिया. చెప్పే మన పాపలో ఉందేంటి? ఒకసారి కలిసిస్తే పోలే. హలో, రాఘవేంద్ర పెట్టండి ఎక్వేరీ నుంచండి. 301 కదా? ఓకే, వస్తున్నా. ఓకే. డోర్ డెలివరీస్ అయ్యి ఉంటుంది. జిప్పి. ఓకే. నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా నా ప్రాణం. హాయ్ లిత గారు, బాగున్నారా? అపార్ట్మెంట్లో మీరేం చేస్తున్నారు? హోమ్ డెలివరీ. అయినా నువ్వేంటి ఇక్కడ ఫాలో చేస్తున్నావా? భలేవారే, అదేదో జిప్పి అంట. నేను మీదకెళ్ళి వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకుపోతే కాపలా ఉంటున్నానండి. చాలా గొప్ప అని చేసావులే గాని అవి మనుషులు తినేవి కాదు, కుక్కలు తినేవి. తింటే కుక్కలే తింటాయి. అదే కదా నా బాధ. ఈ రోజు రేపు మనుషులు ఎలా ఉన్నారు? ఏం పెడితే తినేస్తున్నారు. కుక్కలు తినేది కూడా తినేస్తే పాపం ఆ కుక్కలు ఏం తిని బతకాలి చెప్పండి? చెప్పండి. ఓకే, పక్క తప్పుకో. నాకు డెలివరీ చేయడానికి టైం అవుతుంది. పదండి పోదు. ఏ మీరు రారా? నేను వెళ్తాను, నువ్వెందుకు? మీరేంటే ధైర్యశాలండి, మీకు అవసరంలే. పాపం జిప్పికి ఉండాలి కదా. తగలడు. ఓకే పదండి. నీ బైక్. నీ రెడ్ బైకులు భలే మ్యాచ్ చేయండి. పదండి పోదాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అవును, చికెన్ పీసెస్ కరెక్ట్గానే కొట్టించవా? మీరు చెప్పిన బోన్లెస్ కొట్టించాను సార్. ఓకే. జాయింట్లు కూడా 5 కేజీలు కొట్టించాను సార్. ఓకే. ఓడి అమ్మ.
హండ్రెడ్ పగిలిపోతుంది. షాప్ బాగుంది. హాయ్, థ్యాంక్ యూ విజయ్, మా బ్రాంచ్ని విజిట్ చేసినందుకు. అయ్యో మనలో మనకి థ్యాంక్ యూ అవి ఎందుకండి. తేజ నాతో పాటు పనిచేస్తూ ఉంటాడు. ఓకే, హాయ్. హాయ్. తన కావ్య. హాయ్. నా తర్వాత బ్రాంచ్ని తనే చూసుకుంటుంది. ఓకే, అదేనండి మా లైకే ఉంది కదా, మ్మ్. రోజు పార్లేజ్ ఏం పెడదామని. అదే మీ దగ్గర అయితే పెడిగ్రీ ఉంటుంది కదా, అది తీసుకున్నట్లు ఉంటుంది, పనిలో పని మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని వచ్చేసాం. ఎరా ఓకే, లైకా అంటే మీ ఓన్ పెట్టా అండి? చిచి ఇది కుక్క. మనం ఉండకూడదు. కాదండి, స్ట్రైట్ డాగ్ మా ఇంటి కిందే ఉంటుంది. మీరు సూపర్ అండి. పార్లేజీ ఇస్తే డాగ్స్ కి కడుపు మాత్రమే నిండుతుంది, అదే పెడిగ్రీ ఇస్తే న్యూట్రిషన్ కూడా సూపర్ గా ఐ నో, ఉంటుంది. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్, న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్మ్. అయితే ఒక 25 కేజీలు ఇచ్చేమంటారా? అలా కాదు, ఆ. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాంగా, అరుగుతుందో లేదో మెల్లమెల్లగా మొదలెడేద్దాం, ఏమంటారు? ఓకే, అయితే కావ్య ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చేసి. ఓకే మ్యామ్. తేజ చూసుకో, అదే పనిలో ఉన్నాను. నీ అమ్మాయిని కాదురా బిస్కెట్లు. అమ్మాయిని కాదా? ఇంకేమన్నా చూస్తారా? చూస్తున్నాగా, ఫిషెస్. చూసేద్దాం. ఏ ప్యాక్ ఇవ్వాలి? 2 kgs ప్యాకా? వెంటర్ బాబు, ఎంతండి? 2 kgs ప్యాక్ జస్ట్ 750 రూపీస్. 750 రూపీసా? రే 25 కేజీలు కదరా, 2 కేజీలు అడుగు, 20-30 ఉంటది. ఏంటి భలే జోక్ వేశారు సార్. 25 kgs ప్యాకే 5600 రూపీస్ అండి. ఓహో, మనుషులు తినేదానికన్నా కుక్కలు తినేవే రేట్లు ఎక్కువైపోయి. 5600. అలాంటి 3 ప్యాకెట్లు కొంటే నా నెల జీతం సరిపోదండి. నువ్వు ఇది కొనడానికే నీ జీతం సరిపోదంటే నాకు నీ దరిద్రం ఏంటో బాగా అర్థమైందిరా. ఫస్ట్ నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. జీవితంలో బాగా కష్టపడి మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని డబ్బులు బాగా సంపాదించు. ఇలా అమ్మాయిల కోసం షాప్స్ వెంట పడి తిరగకుండా పని మీద దృష్టి పెట్టు. సక్సెస్ అవ్వు ఫస్ట్. ఈ ముష్టి కుక్క బిస్కెట్లే కొనలేకపోతున్నావు, రేపు నువ్వు కోట్లేం సంపాదిస్తావురా. నీ మొహం చూడు. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా అన్నారా? లేదే, 750 అంటున్నా 2 kgs ప్యాక్. 750యా? లేదు, ఏదో అన్నట్టున్నారు కదా. లేదే, నేనేమనలేదు. అనలేదా? షూర్. షూర్. కెరియరు ఫోకస్ సరే. ఫిషెస్ లో ఏం కావాలి? మా అక్వేరియంలో పెంచుకోవడానికి మంచి పేరుంటే చూడండి. ఓకే, టైగర్ బాబ్, చాక్లెట్ మోలీ, మోలీ, గప్పి, నియోటెట్రాన్, స్పాటెడ్, బెటా, ఆస్కర్. ఇంకేమైనా చెప్పమంటారా? అచ్చి బాబాయ్ ఆపండి, ఇవి పలకడానికి కష్టంగా ఉన్నాయి మళ్ళమాట. ఇప్పుడు బొచ్చు గవర్నమెంట్ బంగారు పాప ఇలాంటి లేవా మన దగ్గర? ఓకే, అవి చూపించండి. గోల్డ్ ఫిష్, ఏంజిల్ ఫిష్ ఇంటి వాస్తుకి సెట్ అవుతాయి. ఏంజిల్ ఫిష్, మీలాంటి ఒక ఏంజిల్ ఫిష్ ఇవ్వండి, వాస్తు సెట్ అయిపోవాలి. కాదండి, ఇదంతా 400, అది 7. ఓకే, టోటల్ 1200. 1200. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్స్. ఏంటో లిఖిత గారు, జీవితం. మన ఈవినింగ్ కలుద్దామండి. ఓకే, కలుద్దామండి. తేజ పోదాం. సరే వెళ్ళు. ఓకే. గట్టిగా సర్లే. 2 కేజీలు 750 రూపాయల, అదే పార్లేజీ అయితే 75 బిస్కెట్ ప్యాకెట్లు వచ్చి ఉండే. కరెక్టే. సార్ ఆర్డర్. ఫోన్పేనా క్యాషా? బ్రో ఫోన్పే వద్దు కానీ క్యాష్ ఇచ్చేయండి. ఓకే. 350. థ్యాంక్ యూ బ్రో. ఓకే. మనం ఎంత హైజీనిక్ గా ఉంటామో మనం పెంచుకునే పెట్స్ కూడా అంతే హైజీనిక్ గా ఉంచాలి.
లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే మన రాఘవేంద్ర పెట్ అండ్ ఎక్వేరియంలో షాంపూస్, కండిషనర్స్ అండ్ ఆల్ రిలేటెడ్ పెట్ మెడిసిన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అడ్రస్ తెలుసుగా, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. మామిడి తెగ తిరిగేస్తున్నాడు. 700 అవి మార్కెట్లో 200. ఈరోజు తేజ ఆ, పద్ధత ఇది పద్ధత. ఇలా క్యాష్ నొక్కేస్తున్నట్టు తెలిసిపోయిందా? అరే మన ఇన్సెల్లో ఒక్కసారైనా వచ్చారా? ఓ అదా, అదే. ఓకే. మనం ఎంత మర్యాద అడిగాం? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా రాలే. ఇలా కాదు, మనమే వెళ్ళి కడిగేద్దాం. కడిగేద్దాం. పోదాం పద పోదాం. పోదాం. హలో పెట్ లవర్స్, చూసారు కదా బ్యాక్ సైడ్ ఉన్నది న్యూ స్టాక్. మీలో ఎవరికైనా ఆర్డర్ కావాలి అనుకుంటే అడ్రస్ తెలుసు కదా, రాఘవేంద్ర పెట్ అండ్ ఎక్వేరియం, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. ఇంకొక విషయం, మన స్టోర్ ఓన్లీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మాత్రమే ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నారు, చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు. అదే కదా. వచ్చారా? ఇంకా రాలేదనుకున్నాను. వచ్చారా? ఇద్దరికి వీరు పనే పట్టు ఉండదేమో. ఎప్పుడు చూడు మా రండి షాప్ రండి, వెంట పడి ఈరోజు మా పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాం మీకు. కావ్య, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 400 kgs రూల్స్ ఆర్డర్ ఇచ్చారు కదా. ఓహో, ఈ రోజు ఈవినింగ్ కల్లా Stray డెలివరీ Animal చేసేస్తామని Foundation చెప్పు. వాళ్ళ? మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన 70k రూపీస్ 70K రెడీ చేసుకుంటారు. 400 kgs రూల్స్ నెలంతా సరే రాదేమో. అయిపోయింది లిఖిత. హా, వెహికల్ వస్తే పంపించడమే. పంపించడమే. అంటే స్ట్రే యానిమల్ ఫౌండేషన్ వాళ్ళకి మీరేనా సప్లై చేసేది? హా, ఒక్క స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఏంటి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, శ్రేయాగా ఆర్గనైజేషన్, పీపుల్ ఫర్ యానిమల్స్, HSPCA, ERPF, శాకుంతల సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ నేచర్ కూడా మేమే సప్లై చేస్తాం. హా, ఆ? ఆహా. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ మొత్తానికి మీరే దిక్కంటారు. అంతేగా. సరే, అది పక్కన పెట్టండి. మేము మర్యాదగా మీ బ్రాంచ్కి ఎన్నిసార్లు వచ్చాం? మీరు ఒక్కసారైనా మా ఫ్రాంచైజీకి మొమాటానికైనా వచ్చారా? దాందేముంది, వీలు చూసుకుని వచ్చేస్తాం. వచ్చేయండి. నా బిజినెస్ టైం అయింది, మనం మళ్ళీ కలుపుతాం. తేజ పద. కావ్య మీరు కూడా వచ్చండి. ఈ ఎల్లహే. ఓకే. మేడం ఏంటి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసింది, ఇప్పుడు ఎలాగా? ఓకే. హాయ్ విజయ్. హాయ్ లిఖిత గారు, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వచ్చే ముందు చెప్పొచ్చుగా. ఎందుకని? వచ్చే ముందు చెప్తారు, ముందు ఆర్టిస్టులు పెట్టి మేనేజ్ చేసేవాళ్ళంగా. నీ అంటే వచ్చే ముందు చెప్తే బోకే ఇచ్చి వెల్కమ్ చెప్పేవాళ్ళంగా. బొకే లేదు, కాలీఫ్లవర్ తెచ్చమంటారా? చెప్పండి. వీళ్ళు కూడా మాకలాగానే హడావుడి చేస్తున్నట్టున్నారు. అన్ని ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదండి. ఓకే, అంటే మీరే నిల్చోండి. మీరు రండి, కూర్చోండి. కూర్చోండి. రండి. మందే ఇదంతా. తేజ, సార్, లాస్ట్ నైట్ కౌంటర్ అమౌంట్ 22K కదా? ఓడి అమ్మ, వారం మొత్తం కలిపడం. ఓకే ఓకే సార్, 22K కదా సార్, 24K. 22K కదా?
అంటే మన పక్కన కోలివింగ్ పీజీ వాళ్ళు ఉన్నారు కదా సార్, అమ్మాయిల అబ్బాయిలు, వాళ్ళు లాస్ట్ 20 minutesలో వచ్చి 2K బిల్ చేశారు సార్. వావ్ 20 minutes 2K సూపర్. ఓ అదేంటో రెండు లిఖిత గారు, మా ఫ్రాంచైజీలో థాయిలాండ్ స్పైసీ నూడిల్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. రే మేడం కూడా చెప్పరా. మేడం ఒక తందూరి స్పెషల్ నూడిల్స్. మా వాళ్ళని రే అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. మీ అందరం ఓ ఫ్యామిలీ అన్నమాట. మా ఫ్రాంచైజీలో సూపర్ ఫుడ్ టేస్ట్ చేయండి. పర్లేదండి. తినండి, చెప్పాగా పడి చచ్చిపోతూ ఉంటారని. బాగుందా? సార్ అదే మన పక్కన కోలివింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 20 హక్కా నూడిల్స్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఆ? అంతేనా? ప్రతిదీ ఇలాగే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. మా బిజినెస్ సూపర్ స్వింగ్లో ఉందని మేము మేనేజ్ చేసాం. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. సార్ మన వాళ్ళకి టాపింగ్స్ యాడ్ చేయమంటారా? అవసరం లేదులేరా, మేడంకి అర్థమైపోయింది. ఓ దొరికిపోయారా? ఓకే. మనం అనుకున్నంత ఈజీ కాదు కదా బిజినెస్ హ్యాండిల్ చేయడం. మనం అనుకున్నంత ఈజీ అయితే అందరూ బిజినెస్లో చేసేవారు కదా. అవును, మనం మార్కెట్కి అలవాటు అయ్యేంత వరకు ఈ కష్టాలు తప్పు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అలవాటవుతాం. మ్మ్. సోషల్ నెట్వర్కింగ్, వాల్ స్ట్రీట్, మెక్డొనాల్డ్స్ లాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోతాం. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి చాలా పేషెన్స్ కావాల్సి ఉంటుంది. మ్మ్. మనం ఫస్ట్ టైం బిజినెస్ సెమినార్లో మీట్ అయినప్పుడు మనకున్న స్పీడ్కి ₹1,00,00,000 సంపాదించడం మాటల్లో చెప్పినంత ఈజీ. కానీ ఇప్పుడు చేతల్లో చేయలేనంత కష్టం. మనం అయితే ఒక ఐడియా స్టిక్ అయి ఉన్నాం కదా, నిలబడాలి, గెలవాలి. మన కోసం మనం గెలవాలి. హ్మ్. సరే విజయ్, మ్మ్. నేను వెళ్తాను. సరే అండి. ఈ యూనివర్స్ మనకంటూ ఒక టైం ఫిక్స్ చేసి ఉంటుంది. మనకి టైం వచ్చినప్పుడు మనం అనుకునేవి అప్పుడు జరుగుతాయి. మ్మ్. ఓకే అండి. సరే విజయ్, స్టాక్ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. మ్మ్. సరే. వస్తున్నా. ఎక్కడున్నావు? ఇక్కడే శ్రావణి డైరీ దగ్గర. వెనక చూడు. ఒక 2. హ్మ్? ఇదిగో క్యాచ్ పట్టుకో. ఔ. వస్తున్నా నాకు. నడుద్దామా? పద. ఇందుకీ తిన్నావా? ఇంతకు ముందే. ఈరోజు డల్డే కదా, షాప్ త్వరగా క్లోజ్ చేసావా? నువ్వు కాల్ చేసినప్పుడే జస్ట్ క్లోజ్ అయింది. ఇంతకీ అంత బాగానే ఉందా? ఏదో అలా నడుస్తుంది. మన వాళ్ళ నమ్మకం ఈ ఐస్ క్రీము ఒకటే, కరిగిపోకుండా చూసుకోవాలి. అంతేలే ఇవన్నీ. అవును, ఈ మంత్ షాప్ రెంట్, స్టాఫ్ శాలరీస్, ఈఎంఐస్ అన్నీ పే చేసేసావా? ఈ మంత్ ఏదో అలా మేనేజ్ చేసేసాను. ఓ, అయితే అంతా హ్యాపీనే అంటావు. ఏమో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. సరేలే, ఏమో ముందు తిందాం.
మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. చూద్దాం. ఎలా హుయ్, సరే. అబ్బో, ఓకే తేజ, ఆ. క్లోజింగ్ అమౌంట్ మెసేజ్ పెట్టి షట్టర్ దించేటప్పుడు జాగ్రత్త. నాకేమైనా కొత్త సార్? నా పని అదేగా. ఆ, ఓకే. ఏంటి సార్ ఈ మధ్య మంచి హుషారుగా ఉన్నారు? ఆ? హ్యాపీగా డాన్స్లు, అమ్మాయి గాలు తగిలినట్టుంది. అవునా? లేదే. చెప్పకండి సార్. అవును తేజ, ఈరోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. సార్ ఈ షాప్ నాకు వదిలేయండి, మీరు వెళ్ళండి. ఆ? అదే ఆ పనిలో ఉండండి. థ్యాంక్ యూ తేజ. కుమ్మేయండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. కుమ్ముతా. ఏంటి ఈరోజు అంత ఎక్సైట్ అవుతున్నావు? ఒక్క ఎక్సైట్ ఏంటి, షాకు థ్రిల్ అన్నీ ఫీల్ అవుతున్నా. నువ్వు మలయాళియా? అంటే సగం మలయాళీ సగం తెలుగమ్మాయి, అందుకే ఇలా. నాన్న హైదరాబాద్ సెటిల్ మలయాళీ, అమ్మ హైదరాబాద్ సెటిల్ ఫ్యామిలీ. సో ఈరోజు ఓనం కదా, కొంచెం ట్రెడిషనల్. స్పెక్టాక్యులర్ మూమెంట్ అంటే నా లైఫ్లో ఇదేనేమో. నువ్వు అందంగా ఉంటావు లిఖిత, కానీ ఈరోజు నేను ఊహించలేని అంత అందంగా ఉన్నావు. హాట్ చాక్లెటా? నీకు సింబాలిక్గా ఉంది కదా హాట్ చాక్లెట్. ఓకే. బాగుంది కదా? మ్మ్. వెళ్దామా? వెళ్దాం. అయినా నువ్వు మలయాళీ అని ఎందుకు చెప్పలేదు నాకు? చెప్పాను కదా నాన్న మలయాళీ అని. అండ్ మా రిలేటివ్స్ అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అండ్ ఇంకొకటి, నాకు లాంగ్వేజ్ కూడా రాదు. అప్పుడు నేను మలయాళీ అని నేనెలా చెప్తాను? భలే వారండి మీరు. ఏది లేదనుకున్నా బ్లడ్ అండి, మీ బ్లడ్లోనే ఉంది బిజినెస్ అండ్ కరేజ్. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా బతికేయగలరు. ఇక్కడే ఉంది, స్పేస్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్లో స్టోర్ పెట్టుకొని మరీ బతికేయగలరు. పైగా ఓటీటీలో మీ మలయాళీ సినిమాలేగా ఫుల్ డామినేషను. విజయ్, నువ్వేమన్నా అనుకో, నాకు ఒక్క ముక్కు కూడా అర్థం కాదు. విజయ్, అయినా ఈ టాపిక్ ఎందుకు? స్పేస్, ఓటీటీస్ అని కొంచెం సరదాగా మాట్లాడొచ్చు కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గెటప్ గురించి అస్సలు ఫీల్ అవ్వకు. ఇంత అందంగా రెడీ అయ్యి ఫీల్ అవ్వద్దంటే ఎలా? వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి.
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి. సరే కానీ ఈరోజు బిజినెస్ ఎలా ఉంది? యావరేజ్. చూడు లిఖిత, నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నాకు బాగా అర్థమైంది. ఈరోజు మనం ఒక మంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీని ఫీల్ అవుతున్నాం కదా, అదేంటో మనం ఎప్పుడు ఒకే పాజిటివ్ వైపు ఫీల్ అవుతున్నాం అనిపిస్తుంది. సన్ రైజ్ నుంచి సన్సెట్ దాటి ఇలా మిడ్ నైట్ వరకు టైం స్పెండ్ చేసుకునే దాకా వచ్చామంటే ఆఫ్ కోర్స్ బిజినెస్ పీపుల్ అరౌండ్ ద క్లాక్ 365 days మన కోసం, మన వాళ్ళు మన కోసం పనిచేస్తూ ఉంటారు. అసలు ఏం చెప్పడానికి వచ్చి ఏం చెప్తున్నారా? సరే, ఇదంతా కాదు, స్ట్రైట్గా చెప్తున్నా. మొదటిసారి నేను చూసినప్పుడే ఒక అద్భుతం అనిపించింది. ఈరోజైతే ఇంకా చాలా అనిపిస్తుంది. నీ విషయంలో ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. ఈ క్షణం దాటి అంత ధైర్యం కూడా నాకు లేదు. I love you.